కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. అలాగే నిన్న ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రామ్మోహన్ నాయుడు. అతనికి పౌర విమానయాన శాఖను కేటాయించినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఏదైతే కేంద్ర క్యాబినెట్కి సంబంధించి అంటే నిన్న ఎప్పుడైతే 71 మంది ప్రమాణ స్వీకారం చేశాక వాళ్ళకు ఏ శాఖలు కేటాయిస్తారనే దాని మీద ప్రత్యేకంగా ఒక ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠన అయితే కొనసాగింది. సో మొత్తానికి శాఖల కేటాయింపు అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళకే చాలా కీలకమైనటువంటి శాఖలను కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్కు మళ్ళీ రక్షణ శాఖ కేటాయిస్తూ, దాంతోపాటు అమిత్ షాకు ఏ విధంగానైతే ప్రత్యేకంగా తను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు అదే శాఖను మళ్ళీ కేటాయించినట్టుగా తెలుస్తుంది. నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. మరోపక్క జయశంకర్ ఎవరైతే ఉన్నారో తను విదేశాంగ మంత్రిగా గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ విదేశాంగ మంత్రిగా కూడా కొనసాగబోతున్నారు. ఇక మరోపక్క మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి హర్యానా నుంచి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి తను మధ్యలోనే మార్చేశారు. సో తను ఇప్పుడు ఎంపీగా హర్యానా నుంచి ఎన్నికయ్యారు. మనోహర్ లాల్ ఖట్టర్కు అటు అర్బన్ అండ్ హౌసింగ్ సంబంధించినటువంటి శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద యశో నాయక్ను సమాచార శాఖ అంటే గత ప్రభుత్వంలో ఐటీ అండ్ ఏదైతే రైల్వే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ను ఈసారి మాత్రం సమాచార శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకు పౌర విమాన శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. మరోపక్క అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకోవైపు ఏదైతే అటు చంద్రశేఖర్, మరోవైపు బీజేపీకి నర్సాపురం ఎంపీ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస వర్మ, వీళ్ళకు కూడా ఏ శాఖలు కేటాయిస్తారనేది మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా శాఖలను కంటిన్యూస్గా అంటే వాటినే కొనసాగింపుగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రఫీ, రైట్, ఏపీ నుంచి కొంతమందిని తీసుకోవటం జరిగింది. సో ఆ కేంద్ర మంత్రులకు ఏ శాఖలు కేటాయించారు? అలాగే కేంద్ర మంత్రులకు ప్రస్తుతం అయితే శాఖల కేటాయింపు ఎప్పటిలోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది రాజు? ఎస్, మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే తొలి క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 30 మంది క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు. సో సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఓన్లీ క్యాబినెట్ సమావేశమే నిర్వహించారు. సో దాంతో ఇప్పటికే వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి క్లారిటీ ఆ సమావేశంలోనే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏ క్షణాన్నైనా పూర్తి స్థాయి సమాచారం అయితే వస్తుంది. సో ఒక ఉత్కంఠ కనిపించింది నిన్న ఎప్పుడైతే అంటే మొదట కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అనేది ఒక చర్చ. ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు ఫైనల్ అయిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కూడా నిన్న రాత్రి పూర్తయింది. సో ఆ తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే ఉత్కంఠ మాత్రం ఇప్పటి వరకు కొనసాగింది. వాస్తవానికి గత ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ఇంత సమయం పట్టలేదు. తొలిసారి సరిగ్గా అంటే దాదాపు 24 గంటల సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న 7 గంటల తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సో ఇప్పుడు సరిగ్గా 7 దాటింది. అంటే ఇప్పుడు ఎవరెవరికి శాఖలను కేటాయిస్తున్నారు ఏంటి అనే సమాచారం వస్తుంది. కాబట్టి సో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పిఎంఓ నుంచి కావచ్చు, దాంతోపాటు అటు రాష్ట్రపతి భవన్ నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. కేబినెట్లోని కీలక మంత్రులకు పాత శాఖలను కేటాయిస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్ కు పాత శాఖలు ఇచ్చారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇక ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రులు విధులిచ్చారు.
గజేంద్ర సింగ్ షెకావత్ కు టూరిజం సాంస్కృతిక శాఖను కేటాయించారు. అలాగే రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ను, మన్సుఖ్ మాండవ్యాకు కార్మిక శాఖను కేటాయించారు. రామ్మోహన్ నాయుడు ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పౌర విమానయాన శాఖను కేటాయించారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. నిర్మలా సీతారామన్ కు గతంలో చేసిన శాఖనే ఇచ్చారు, ఆర్థిక శాఖను. మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖనిచ్చారు. పట్టణాభివృద్ధి శాఖను కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటాయించారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖ ఇచ్చారు. అశ్విని వైష్ణవ్ కు సమాచార ప్రసార శాఖను కేటాయించారు. జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించారు. భూపేంద్ర యాదవ్ కు పర్యావరణం, అలాగే కిరణ్ రిజిజుకి పార్లమెంట్ వ్యవహారాల శాఖను కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలను కేటాయిస్తున్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలు ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించారు. అలాగే హోంమంత్రిగా అమిత్ షానే ఉండనున్నారు. రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించారు. కిరణ్ రిజిజుకి పార్లమెంట్ వ్యవహారాల శాఖను కేటాయించారు. జితేంద్ర మాంజీకి చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. శ్రీపాద నాయక్ కు విద్యుత్ శాఖను కేటాయించారు. నితిన్ గడ్కరీకి మళ్లీ అదే రోడ్డు రవాణా శాఖను కేటాయించిన పరిస్థితి. గజేంద్ర సింగ్ షెకావత్ కు సాంస్కృతిక పర్యాటక శాఖను కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులు జరుగుతున్నాయి. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖనిచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించారు. మన్సుఖ్ మాండవ్యకు కార్మిక శాఖ, క్రీడల శాఖ మంత్రిగా కేటాయించడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ కు శాఖను కేటాయించారు. దాంతోపాటు హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించారు. మోడీ 3.0లో పాత మంత్రులకే కీలక శాఖలను కేటాయించడం మనం చూడొచ్చు. హోంమంత్రిగా అమిత్ షానే ఉండనున్నారు. అలాగే కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయించిన పరిస్థితి. రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖను కేటాయించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగనున్నారు. జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించిన పరిస్థితి. పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖనిచ్చారు. నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖనే ఇచ్చారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖను కేటాయించారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించిన పరిస్థితి. గజేంద్ర సింగ్ షెకావత్ కు సాంస్కృతికం, అలాగే పర్యావరణ శాఖను కేటాయించారు. సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతోంది. ఒక్కొక్కటిగా కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలను కేటాయించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు హర్దీప్ సింగ్ పూరి. అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖను మంత్రి జైశంకర్ కు కేటాయించారు. అలాగే గతంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా చేశారు. ఈసారి కూడా నిర్మలా సీతారామన్ కు ఆర్థిక మంత్రిత్వ శాఖను కేటాయించారు. వాణిజ్య శాఖను పీయూష్ గోయల్ కి ఇచ్చారు. అలాగే నితిన్ గడ్కరీకి మళ్లీ అదే రోడ్డు రవాణా శాఖను కేటాయించిన పరిస్థితి. కిరణ్ రిజిజుకు పార్లమెంట్ వ్యవహారాల శాఖను కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించిన పరిస్థితి. మన్సుఖ్ మాండవ్యకు కార్మిక శాఖ, క్రీడల శాఖ మంత్రిగా కేటాయింపు జరిగింది. మొత్తం మీద మోడీ 3.0 రూపుదిద్దుకుంటోంది. మొత్తం కీలక శాఖలు
గతంలో చేసిన మంత్రులకే కేటాయించడం జరిగింది. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంది. కేబినెట్లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయిస్తూ ఉన్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్కు పాత శాఖలే ఇచ్చారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. కేబినెట్లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయిస్తూ ఉన్నారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్కు పాత శాఖలే కేటాయించారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. కేంద్ర మంత్రులకు శాఖలు ఒక్కొక్కటిగా కేటాయిస్తున్నారు. మోడీ 3.0లో పాత మంత్రులకే కీలక శాఖలు ఇచ్చిన పరిస్థితి. అమిత్ షా గతంలో హోంమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ కు గతంలో చేసిన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వనున్నారు. అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మంత్రి జైశంకర్ ఉండనున్నారు. హోంమంత్రిగా మళ్ళీ అమిత్ షానే కొనసాగనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉండనున్నారు. గతంలో కూడా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించారు. వాణిజ్య శాఖను పీయూష్ గోయల్కి ఇచ్చారు. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతూ ఉంది. నితిన్ గడ్కరీకి గతంలో చేసిన రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి. శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. మన్సుఖ్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖను కేటాయించిన పరిస్థితి. అలాగే ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్నుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను కేటాయించారు. విదేశీ వ్యవహారాల శాఖను జైశంకర్కు కేటాయించిన పరిస్థితి. అశ్విని వైష్ణవ్కు రైల్వే, సమాచార అండ్ ప్రసార శాఖను కేటాయించారు. మనోహర్ లాల్ ఖట్టర్కు పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్కు మానవ వనరుల శాఖను కేటాయించిన పరిస్థితి. నితిన్ గడ్కరీకి మళ్ళీ అదే రోడ్డు రవాణా శాఖను కేటాయించారు. జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించిన పరిస్థితి. శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించారు. భూపేంద్ర యాదవ్కు పర్యావరణ శాఖ ఇచ్చారు. కిరణ్ రిజిజుకి పార్లమెంట్ వ్యవహారాల శాఖను కేటాయించారు. మన్సుఖ్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడల మంత్రిత్వ శాఖనిచ్చారు. జితిన్ రామ్ మాంఝీకి చిన్న మధ్య తరహా పరిశ్రమలు అప్పచెప్పారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, అలాగే శోభా కన్వల్దాజే చిన్న మధ్య తరహా శాఖను కేటాయించారు. గజేంద్ర సింగ్ షెకావత్ కు సాంస్కృతిక, పర్యాటక శాఖను కేటాయించిన పరిస్థితి. సిఆర్ పాటిల్ కు జలశక్తి మంత్రిత్వ శాఖను కేటాయించారు. కేంద్ర మంత్రులకు శాఖలు ఒక్కొక్కటిగా కేటాయింపు జరుగుతోంది. కేబినెట్లోని కీలక శాఖలకు పాత మంత్రులనే కేటాయించారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణం ఇచ్చారు. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించగా అశ్విని వైష్ణవ్కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులిచ్చారు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు జరుగుతూ ఉంది. కేబినెట్లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయిస్తూ ఉన్న పరిస్థితి.
అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్ కు పాత శాఖలే ఇచ్చారు.